వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడ నగరంలోని భవానీపురం 42 ఫ్లాట్స్ బాధితులు శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్పోర్టులో కలిసి తమ గోడును చెప్పుకొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులకు అండగా ఉంటానని వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చర్యల కారణంగా బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేద కుటుంబాలపై కత్తిగట్టింది. కోర్టు ఉత్తర్వులకు సాకుగా చూపి బలవంతంగా విజయవాడ జోజీనగర్లోని 42 ఇళ్లను బుధవారం నీలమట్టం చేసింది. రూపాయి కూడబెట్టుకుని స్థలం కొని ఇల్లు కట్టుకున్న పేదల జీవితాలు రోడ్డుపాలు చేసింది. విజయవాడ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే 2.17 ఎకరాల స్థలంపై కన్నేసిన పచ్చనేతలు పక్కా ప్రణాళికతో వ్యవస్థలను మేనేజ్ చేశారు. చిన్నబాబు పార్లమెంట్ ప్రజాప్రతినిధి డైరెక్టర్లతో సుప్రీం కోర్టులో స్టే ఉన్నప్పటికీ ఆగమేఘాలపై 42 ఇళ్లను నిలమట్టం చేశారు. పేదలను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. ఈ తతంగం వెనుక కోట్ల రూపాయల చేతులు మారినట్లు బాధితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మతాల పడ్డాయి. మా బాధలు అర్థం చేసుకున్నానా? అర్థం చేసుకుని మా బాధలు అర్థం చేసుకున్నానా? మా బాధలు అర్థం చేసుకోండి జగనన్నా. నేను ఈ విజయవాడ హౌసెస్ వాళ్ళకి రైట్కి రండి. ఎక్కడ సాక్షి వాళ్ళు తీసుకున్నారు. జగన్ గారు లోపలికి వెళ్ళారు కదా.